ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పెసరట్టు ఎలా వేయాలో చూపిస్తాను కొలతలతో సహా. ఫస్ట్ నేను కొలతలతో చూపించేదాన్ని నేను మర్చిపోయి నానబెట్టేసానండి. సో మీ కొలతలతో సహా నేను చెప్తాను. ఒక గ్లాస్ పెసలు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక గుప్పెడు మినపప్పు, గుప్పెడు బియ్యము, గుప్పెడు పచ్చిశనగపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. ఇవి నానబెట్టేసుకున్న తర్వాత బాగా నానిపోతాయి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చేసే విధానము యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూస్తుంటారండి. బట్ నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఎలా అవుతాయండి. ఇవి మిక్సీ పట్టుకునేద్దాం. అల్లం ముక్క, అలానే మీకు రుచికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇంత మిక్సీ వేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా అండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలాగా మెత్తగా ఫ్రెష్ చేసుకోవాలి. ఇగో మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా, ఒక చిటికెడు వంట సోడా అండి వేసుకుంటే దోశ బాగా వస్తుంది అన్నమాట. సో అది పెసరట్టు బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరట్లోకి టమాటా అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ఈ అల్లం చట్నీ కావాల్సినవి అల్లము, ఉల్లిపాయ, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ప్లస్ ఇదిగోండి కొద్దిగా కరివేపాకు, పుదీనా వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఓకే, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఈ ఆనియన్స్, ఉల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా వేయించాలండి. ఆయిల్ వేసాక ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇవ్వండి, జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 7 నుంచి 8 రెబ్బలు ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత ఈ కరివేపాకు, పుదీనా కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలండి. పెసరట్లకి సూపర్ కాంబినేషన్ అండి, ఒకసారి ట్రై చేయండి.
తెలిసే వాళ్ళకి కాదండి ఈ వీడియో, తెలియని వాళ్ళకి. చాలామంది తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. చూడండి, ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇలా అన్నీ ఇందులోనే వేసి వేయించుకోవాలండి. దీన్ని పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు టమాటా కూడా ఆయిల్లో వేయించేసుకోవాలండి బాగా మెత్తగా. టమాటా కూడా ఆయిల్లో మెత్తగా వేయించుకోవాలండి. అంత లోపల మనము ఇదిగోండి, ఇలాగా అన్ని నూనెలో వేయించుకున్న తర్వాత దీన్ని కాసేపు చల్లారాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడం. ఓకే, ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయ్యాక ఇందులో పెసరట్టు వేసేసుకోవడమే అండి. పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, పెసరట్టు అనేది ఇలా ఫస్ట్ ఒకగా కాల్చుకోవాలి బాగా. తర్వాత రెండో వైపు కూడా ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇలా రెండో వైపు కాల్చుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎన్ని కావాలంటే అన్ని పెసరట్లు వేసుకోవడమే అండి. చూడండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పరోటా అండి. పరోటా విత్ టమోటా అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ అండి, సూపర్గా ఉంది. ట్రై చేయండి ఒకసారి.